వరల్డ్స్ రిచెస్ట్ మ్యాన్. మన వైజాగ్ వచ్చాడు అనేక సార్లు, భీమవరం వచ్చాడు, బొంబాయి వచ్చాడు, మద్రాసు వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు. అలాంటి వాళ్ళు నా బోర్డు మెంబర్స్. వీళ్ళు సోనియా గాంధీ పీస్ మిషన్ క్యాన్సిల్ చేసింది, మరలా రెస్టోర్ చేద్దామని మన పెద్దలు వచ్చారు. ఇక్కడ లోకల్ ఎంపీలు అల్లు అర్జున్, మల్లు రవి లాంటి వారు, ఎవరెవరు హనుమంతరావు గారు లాంటి వారు పెద్దలు వచ్చారు. అక్కడ నేషనల్ లీడర్స్ వచ్చారు లాస్ట్ వీక్. అంటే రేవంత్ రెడ్డి కంటే 100 times పవర్ఫుల్. దే కేమ్ టు మై పార్క్ స్వీట్ రూమ్. కమింగ్ టు ఏపీ పాలిటిక్స్, సో ఇప్పుడు ఎలా ఉండబోతుంది అంటారు ఏపీ పాలిటిక్స్? అంటే 5 సంవత్సరాలు కొనసాగుతుంది అంటారా? ఎవరి మాట ఎవరు వింటున్నారు? పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు, ఎవరి మాట ఎవరు వింటున్నారు? అవన్నీ మాట్లాడడం వేస్ట్ అండి. పవన్ కళ్యాణ్ని ఆర్ఎస్ఎస్ బీజేపీ వాడుకొని చంద్రబాబు నాయుడిని ఫినిష్ చేస్తున్నారు. ఆ సంగతి ఆయనకు తెలుసు. మరలా ఇప్పుడు చిరంజీవికి కూడా బీజేపీలో ఎంపీ రాజ్యసభ ఇస్తున్నారట. అది నిజమో కాదు. నాగబాబుకి ఇస్తుంటేనే నేను షాక్ అయ్యాను. నేను వెళ్ళి కామెంట్ చేశాను అది ఇవ్వకూడదు అని. గాడ్సేని, మహాత్మా గాంధీని చంపిన ఆయన దేవుడి కింద పూజిస్తాడు ఆయన. ఈ ఫ్యామిలీ గురించి వదిలేండి, నేను మాట్లాడను. చాలాసార్లు మాట్లాడాను. సో నెక్స్ట్ సీఎం పోయిన వాళ్ళు ఎవరైనా అమ్ముడిపోతారు. చిరంజీవి పార్టీ పెట్టలేదా కాంగ్రెస్కు విరుద్ధంగా 2008లో? మరలా ఎంపీ మినిస్టర్ పోస్ట్కి ఆయన పార్టీ కాంగ్రెస్లో విలీనం చేసేలేదా? ఎవడైనా చేసుకుంటాడా బ్రతుకుంటుండగా? అడుక్కు తింటారు. లేకపోతే పవన్ కళ్యాణ్ పార్టీ పెట్టలేదా? మోదీని ఘోరంగా తిట్టలేదా? అమిత్ షాని తిట్టలేదా? ఊగిపోలేదా? మాయావతి 2019లో మాయావతి పాదపూజ చేయలేదా? సిపిఐ సిపిఎం మాయావతితో కంటెస్ట్ చేయలేదా? ఫ్యాక్ట్స్ డోంట్ చేంజ్. 6% ఓట్లు వచ్చాయి సిపిఐ సిపిఎం బిఎస్పి జేడి పవన్కి. 6%, 7 కూడా రాలా. ఇంకేమైంది ఆయనకి? ఎవరు మనకి సీట్ ఇస్తే వాడికైనా అందులో చేశారు. ఈవీఎం ఎలక్షన్లు చంద్రబాబు కృప మహిమ, మోదీ ఇది. మోదీకి పాదపూజ చేశాడు తిట్టినోడికి. మోదీ నా పాదపూజ చేశాడు కానీ నేను బ్రతుకుంటాను, ఆయన పాదపూజ నేను చేయను కదా. మారల్స్ ఉండాలా, క్రెడిబిలిటీ ఉండాలా. అందుకనే అల్లు అర్జున్ది పొలిటికల్గా ఆయన ఎదక్కుంటా, స్టార్టమ్గా ఆయన ఎదక్కుంటా, కుట్రతో జరిగిన అరెస్ట్ అని నాకు తెలుసు. అవసరమైనప్పుడు మోర్ డీటెయిల్స్. సో ఏపీలో చంద్రబాబు పాలన చూసేశారు, అలానే వైఎస్ జగన్ పాలన కూడా అందరు చూసేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ సీఎం ఎవరు ఉండబోతున్నారు? పవన్ కళ్యాణ్, కేఏ పాలా? పవన్ కళ్యాణ్ ఇంకెలా సీఎం అవుతాడు? ఆయన ఆల్రెడీ అయిపోయాడు కదా డిప్యూటీ సీఎం. ఇప్పుడు 13 లక్షల కోట్ల అప్పు, ఖజానా ఖాళీ 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 అంటాడు రోజు చంద్రబాబు నాయుడు. మరి నీకు ముందు తెలీదా? 40 సంవత్సరాల రాజకీయంలో ఉన్నోడికి 13 లక్షల కోట్ల అప్పు ఉందని నువ్వే చెప్పా కదా. మరి ఇప్పుడు ఖజానా ఖాళీ అంటం ఏంటి? 6 వాగ్దానాలు చేయడం ఏంటి? పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒకటే కదా. మళ్ళీ చంద్రబాబుని పవన్ కళ్యాణ్ ఎందుకు విడదీయడు? ఇప్పుడు పాలిస్తుంది ఈయన ముఖ్యమంత్రి, ఆయన ఉప ముఖ్యమంత్రి, వాళ్ళ పాలనే కదా. నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చారా? ప్రత్యేక హోదా నేను తీసుకొస్తే కనీసం కౌంటర్ వేశారా? మాకు ప్రత్యేక హోదా కావాలని నేను ఆర్డర్ తీసుకొచ్చాను కదా, డైరెక్షన్ తీసుకొచ్చాను కదా, కౌంటర్ ఫైల్ చేయమన్నారు కదా. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు మోదీని అడగలేకపోతున్నాను, నేను అడిగాను, నేను ఆర్డర్ తీసుకొచ్చాను. మరి వాళ్ళు ఆ ఆర్డర్ నేను ఇంప్లిమెంట్ చేయాలి కదా. కనీసం మాకు కావాలని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ అనాలి కదా. స్టీల్ ప్లాంట్ అమ్ముతుంటే కౌంటర్ ఫైల్ చేసి అమ్మద్దని అడగాలి కదా. నేను ఒక్కటే పోరాటం చేసినప్పుడు ప్రజల బుద్ధున్నోళ్ళు కేఏ పాలను నమ్ముతారు, బుద్ధి లేని వాళ్ళు మరలా దొంగలు నమ్ముతారు. మీరు వైజాగ్ స్టీల్ ప్లాంట్ గురించి హైకోర్టుకి వెళ్ళి స్టే తీసుకొచ్చారు. ఓకే, మొన్న కేంద్ర మంత్రి కూడా వచ్చి దాన్ని పరిశీలించి ఓకే ఇప్పుడైతే అవసరం లేదని చెప్పారు. కానీ మీ వల్ల యూటర్న్ తీసుకుంది అనుకోవచ్చా కేంద్రం? కేవలం ఒకందుకే కోర్టులే పవర్ఫుల్. వాళ్ళు ఎప్పుడూ అమ్మేశారు. ఇప్పుడు ఎవరెవరు అమ్మారు? చంద్రబాబు నాయుడు స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ అమ్మలేదా? జగన్మోహన్ రెడ్డి అమ్మలేదా? అమ్మేశారంటారు. కాంగ్రెస్ వాళ్ళు అమ్మలేదా? అందరూ అమ్మారు కదా. 33,000 ఎకరాలు, 14,000 ఎకరాలు అమ్మేశారు, మిగిలింది 19,000. సగానికి సగం స్టీల్ ప్లాంట్ ల్యాండ్ అమ్మేశారు. స్టీల్ ప్లాంట్ నమ్మకుండా కూల్చేస్తున్నారు. మూర్ఖులు ఇంకా వాళ్ళతో ఫాలో అవుతారు. టీడీపీ అమ్మారు, వైసీపీ అమ్మారు. గంగవరం పోర్టు వైసీపీ అమ్మింది 60,000 కోట్లు, 600 కోట్లకి. జగన్మోహన్ రెడ్డి అనిపించలేదు 620 కోట్లకి. సో ఇట్ ఈస్ ప్రూవెన్. ఒకే ఒక వ్యక్తి రైతుల కొరకు, నిరుద్యోగుల కొరకు, కార్మికుల కొరకు, మహిళల కొరకు, అందరి కొరకు పోరాడుతుంది ఒక కేఏ పాల్. 7569441275 గ్రూపులు పెట్టమని ఎందుకు అడుగుతున్నానంటే కమిటీలు వేసిస్తే ఎలాగా అన్ని సర్వేలు చెప్తున్నాయి ఒకటే. 5% ఉన్న రెడ్లు 12 మంది ముఖ్యమంత్రులు అయ్యారు. ఐఎమ్ నాట్ అగెనిస్ట్ రెడ్డిస్. 1% ఉన్న వెల్మస్ 2 ముఖ్యమంత్రి అయ్యారు. 3% ఉన్న కమ్మ కమ్యూనిటీ 3 ముఖ్యమంత్రి అయ్యారు. ఎన్టీ రామారావు గారు గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ లీడర్స్. చంద్రబాబు నాయుడు లాగా కాదు.
మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.